వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి పాలమూరు రాజకీయం ఇప్పుడు ఒక్కసారిగా వేడెక్కింది. ఏ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గడ్డపై నిన్నటి వరకు ఎవరి లెక్కల్లోనూ లేని జనసేన ఇప్పుడు సైలెంట్ గా వేస్తున్న అడుగులు ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కార్పొరేటర్ల గెలుపు నుంచి సర్పంచ్ పీఠం దక్కించుకోవడం వరకు అన్ని సంచలనాలే. మరి రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ పార్టీ వేయబోయే మాస్టర్ ప్లాన్ ఏంటి? నిజంగానే పాలమూరు జనసేన జెండా ఎగిరేనా? ఆ రహస్య వ్యూహం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పాలమూరు నేలలో జనసేన జెండా ఎగిరేనా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. తెలంగాణలో అంతగా ప్రాచుర్యం లేదనుకున్న ఆ పార్టీ స్థానిక పోరులో తన బలమేంటో నిరూపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎక్కడో మొదలైన చిన్న అడుగు నేడు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు అడుగులు వేస్తుంది. మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచి తాము కూడా పోటీలో ఉన్నామని ఆ పార్టీ నాయకులు స్పష్టంగా చాటుకున్నారు. ఎటువంటి బలమైన రాజకీయ నేపథ్యం లేకపోయినా మహబూబ్ నగర్ నగర పాలక సంస్థలో 17 మంది కార్పొరేట్ అభ్యర్థులను నిలబెట్టడం సామాన్యుల మాట కాదు. అలాగే ఉమ్మడి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో తమ పార్టీ జెండా నీటిన అభ్యర్థులను బరిలోకి దింపి సంచలనం సృష్టించారు. రాజకీయాలలో అడుగు పెట్టడమే ఆలస్యం. మక్తాల్ నియోజకవర్గంలో ఒక సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. సామెత చెప్పినట్లుగా అంకురార్పణే ఘనంగా ఉంటే భవిష్యత్తు సుందరంగా ఉంటుంది అన్నట్లుగా ఆ చిన్న గెలుపు జనసేన శ్రేణులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తమను ఆదరించే జనం ఉన్నారనే బలమైన ధీమా పార్టీ అధిష్టానానికి కలిగింది. గెలుపోటములతో సంబంధం లేకుండా వచ్చే జెడ్పీటీసీ ఎన్నికలలో అన్ని స్థానాల నుండి సత్తా చాటాలని ఇప్పటి నుంచే పకడ్బందీ కసరత్తులు చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలనే లక్ష్యంతో నాయకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రత్యేకంగా కమిటీలను వేస్తూ పార్టీ బాధ్యతలను యువతకు అప్పగిస్తున్నారు. కేవలం ఆన్లైన్లో కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో రాష్ట్ర స్థాయి నాయకులు విస్తృతంగా పర్యటిస్తూ భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. గత వారం మహబూబానగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనసేన సభకు ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఆ సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులలో కొత్త శక్తి తోడైంది. ఎందుకంటే కష్టపడే తత్వం ఉంటే కాలమే కలిసి వస్తుందనే నానుడి ఇక్కడ అక్షరాలా నిజమవుతుంది. సభలకు వస్తున్న స్పందన చూస్తూ ఉంటే రోజురోజుకు పార్టీ పుంజుకుంటుందనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఇతర పార్టీల నుంచి స్వచ్ఛందంగా జనసేనలోకి చేరుతున్నారు. రాబోయే రోజుల్లో మరికొందరు ప్రముఖ నేతలు కూడా పార్టీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఉమ్మడి జిల్లాలో పార్టీ చాప కింద నీరులా విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో జనసేన ప్రభావం గట్టిగా ఉండే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అనే రీతిలో జనసేన నాయకత్వం తమ వ్యూహాలను రచిస్తుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఎక్కడ రాజీ పడకుండా ముందుచూపుతో వ్యవహరిస్తుంది. గెలుపోటములను ప్రస్తుతానికి పక్కనబెట్టి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ప్రజలకు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు ఉనికి కోసమే కష్టపడిన పార్టీ నేడు జిల్లా రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. ప్రజల నాడిని పట్టుకుని ముందుకు వెళ్లే నాయకత్వం ఉంటే ఏ పార్టీ అయినా నిలదొక్కుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సామెత ప్రకారం ఉప్పు ఉన్నంతకాలం రుచి ఎలా ఉంటుందో ప్రజల మద్దతు ఉన్నంతకాలం పార్టీకి ఆదరణ అలాగే ఉంటుంది. ఇప్పుడు జనసేన విషయంలోనూ అదే జరుగుతుందని క్షేత్రస్థాయి పరిశీలకులు భావిస్తున్నారు. పాలమూరు గడ్డపై పాగా వేయడానికి ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రజలలో మాత్రం చర్చ అయితే జోరుగా సాగుతుంది. చిన్న పార్టీగా బరిలోకి దిగి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రానున్న కాలంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే ఆ పార్టీ సత్తా ఏ పార్టీదో నిరూపించనున్నాయి. పార్టీ గ్రౌండ్ లెవెల్లో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు వినూత్న ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. పాలమూరు జిల్లాలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ పార్టీ వైపు ఆకర్షితులుగా కావడం పార్టీకి అతిపెద్ద బలంగా మారుతుంది. సామెత చెప్పినట్లుగా చిన్న వృక్షమే రేపు మహావృక్షమై నడుస్తుందని అనేలా జనసేన ఎదుగుదల కనిపిస్తుంది. ఇప్పటి వరకు పెద్ద పార్టీల మధ్య నలిగిపోయిన పాలమూరు రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయం
వచ్చే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తలు కష్టపడే తత్వం పార్టీని విజయ తీరాలకు చేర్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక సర్పంచ్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా తమ ఉనికిని గట్టిగానే చాటుకున్నారు. రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్థుల కోసం అన్వేషణ ముమ్మరం చేశారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోకుండా జనసేన శ్రేణులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జనసేన పార్టీ బలపడటం పట్ల సాంప్రదాయ రాజకీయ పార్టీలలో కూడా గుబులు మొదలైంది. తమ ఓటు బ్యాంకుకు గండిపడుతుందనేమోనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పార్టీకి మరింత సానుకూలంగా మారుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రజలకు సరికొత్త రాజకీయ సంస్కృతిని పరిచయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎటువంటి కుల, మత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఒక్కటే తమ ఎజెండా అని చెబుతున్నారు. అందుకే అనుభవంతో వచ్చే జ్ఞానమే అసలైన విజయాన్ని ఇస్తుందని అన్నట్లుగా ఆ పార్టీ నేతలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే జెడ్పీటీసీ ఎన్నికలు ఆ పార్టీకి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఈ పరీక్షల్లో గనుక వారు సత్తా చాటితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి జిల్లా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తూ ఉంటే జనసేన సులభంగా లొంగే పార్టీ కాదనే సంకేతం స్పష్టంగా వెలుగవుతుంది. అన్ని నియోజకవర్గాలలోనూ పట్టు సాధించేందుకు జనసేన అధిష్టానం ప్రత్యేక నిఘా పెట్టింది. గ్రామ కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పదే పదే పార్టీ మారే నాయకుల కంటే ప్రజల కోసం నిలబడే కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పద్ధతే ఇప్పుడు ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా మారుతుందని చెప్పుకోవచ్చు. పాలమూరు గడ్డపై జనసేన జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. రానున్న కాలంలో జరగబోయే ఎన్నికల ఫలితాలే ఆ నమ్మకానికి అసలైన సాక్ష్యంగా నిలవనున్నాయి. నిన్నటి వరకు ఎవరి లెక్కల్లోనూ లేని జనసేన నేడు ఉమ్మడి పాలమూరు గడ్డపై తనదైన ముద్ర వేసేందుకు ఎలా ఉరకలేస్తుందో, చిన్న చిన్న స్థానిక విజయాలతో మొదలైన ఈ పోరాటం రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలలో ఎలాంటి రాజకీయ భూకంపం సృష్టిస్తుందో వేచి చూడాలి. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న కసరత్తు ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. కాలమే అన్నిటికీ సరైన సమాధానం ఇస్తుంది. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.